నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ యొక్క ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ గురించి ఈపీఎఫ్ అనేది ఒక అప్డేట్ తీసుకొచ్చింది అనమాట. సో దీని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయాన్ని అయితే మీకు చెప్పాలండి. సో చాలామంది కామెంట్లు అట్లాగే మెయిల్ ద్వారా చాలామంది కాంటాక్ట్ అయ్యారు. సో అదేంటంటే, సార్ మిమ్మల్ని మేము ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, ముఖ్యంగా పెయిడ్ సర్వీసులు చేయొచ్చు కదా, ఈ ఈపీఎఫ్ సంబంధించిన పెయిడ్ సర్వీస్ అనేది చేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లు అడిగారు అనమాట. ఓకేనా, నాకు సమయం లేకే నేను ఈ పెయిడ్ సర్వీసులు మీకు అందించలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే మీరే చూస్తుంటారు, సో మన ఛానల్లో వీడియో పోస్ట్ ఏంటంటే 11, 12 ఆ టైంలో పోస్ట్ అవుతూ వస్తుంది, సమయం లేకే. బట్ తప్పనిసరిగా అయితే నేను పెయిడ్ సర్వీస్ అయితే తీసుకొస్తానంటే చాలామంది కామెంట్లు అడిగారు, మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు చాలామంది. సో మీలో చాలామంది అవుతున్నారు, కింద ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. సో ఎందుకంటే చాలామందికి విషయం తెలియాలి. సో నేను తప్పనిసరిగా మీకు పెయిడ్ సర్వీస్ అయితే తీసుకొస్తాను. బట్ దేనికి ఎంతెంత ఛార్జ్ చేయాలి అనే విషయం అయితే నాకు అది తెలియదండి. సో ఎంత ఛార్జ్ చేయొచ్చు అనేది మీరు కింద కామెంట్లో కాస్త సజెస్ట్ చేయండి, ఎంతెంత ఛార్జ్ చేయొచ్చు అని చెప్పేసి. సో దాని ప్రకారం మనం వెళ్ళిపోదాము. ఓకేనా, అయితే నేను తక్కువ టైంలోనే చేయగలను ఇదంతాను. సో 1 గంట 2 గంటలు మాత్రమే వెచ్చించగలను. అది ఎప్పుడు అంటే నైట్ 6 తర్వాత 6-7 తర్వాత 12 లోపు. సో అది మీ ఇష్టం, ఒక టైం కూడా మీరు సెట్ చేయండి. సో ఎప్పుడు పెడితే బాగుంటుంది అనేది బట్ తప్పనిసరిగా చేద్దాము. అయితే దీని నుంచి మీకు క్లియర్గా ఒక వీడియో కూడా చేస్తానండి. మీరు నన్ను ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా పే చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో తప్పనిసరిగా చేసి చూపిస్తాను మీకు. సో దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో పెయిడ్ సర్వీస్ అనేది ఎట్లా పొందొచ్చు ఏంటని చెప్పేసి చేస్తాను. ఓకేనా, అయితే ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఈపీఎఫ్ నుంచి వచ్చిన ఈ కొత్త అప్డేట్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈపీఎఫ్ అనేది మనకి ఈ యొక్క సర్క్యులర్ అనేది విడుదల చేసిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు కొత్తగా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఈపీఎఫ్ సంబంధించింది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్మెంట్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఎలిజిబిలిటీ లిమిట్ ఆఫ్ 68J క్లెయిమ్స్ ఫర్ ఆటో క్లెయిమ్స్ ప్రాసెసింగ్ ఫ్రమ్ 50,000 to 1 lakh. మీకు తెలిసే ఉంటుందండి, పారా 68J మనం ఏదైనా అనారోగ్య కారణం చేత మనము పిఎఫ్ అనేది విత్డ్రా చేస్తూ ఉంటాం కదా, అడ్వాన్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా ఇల్నెస్ అండి, ఇల్నెస్ అనే ఆప్షన్ ఎంచుకొని మనం అడ్వాన్స్ తీసుకుంటాం. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, లాస్ట్ వీడియోలో మనకి ఈ యొక్క ఇల్నెస్ అనేది ఆటోమేటిక్గా, ఈ క్లెయిమ్ అనేది ఆటోమేటిక్గా సెటిల్ అవుతుందని చెప్పేసి. ఓకేనా, అయితే ఈ 68J ఇల్నెస్ ద్వారా ఎవరైతే క్లెయిమ్ అనేది సబ్మిట్ చేస్తారో అట్లాంటి వాళ్ళకి ఇంతకుముందు 50,000 లోపు అయితే ఆటోమేటిక్గా క్లెయిమ్ సెటిల్ అయ్యేది. సో దీని ద్వారా ఏంటంటే మనకి క్లెయిమ్ అనేది కూడా కాస్త టైం అయితే పట్టేది. మనకి ఆర్డర్ ప్రకారం క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వాలి కదా. సో దీని ప్రకారం మనకి ఏంటంటే కాస్త టైం పట్టేది. ఓకే, బట్ క్లెయిమ్ అనేది తప్పనిసరిగా ఒక 3 daysలో సెటిల్ అయిపోవాలి. లెక్క ప్రకారం అయితే మనకి ఏంటంటే ఎక్కువ క్లెయిమ్స్ అనేవి ఆన్లైన్లో త్రూ చేస్తున్నాం కాబట్టి బట్ టైం అయితే పడుతుంది. బట్ క్లెయిమ్ అనేది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అది కూడా 50,000 లోపు అయితే ఎంత ముందు. ఇప్పుడు దీన్ని 1,00,000 వరకు చేశారండి. ఓకేనా, సో 1,00,000 వరకు చేశారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో దీని యొక్క సారాంశం ఇదే. ఓకేనా, 50,000 నుంచి 1,00,000 రూపాయలకి అయితే పెంచారు. బట్ క్లెయిమ్ అనేది మనకి ఏంటంటే 3 daysలో సెటిల్ అయిపోతుంది. ఆటోమేటిక్ క్లెయిమ్స్ అనేవి ఏంటంటే 3 daysలో సెటిల్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఓకే, సో ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఇల్నెస్ నేను ఇట్లా సబ్మిట్ చేశాను, నాకైతే 1 dayలో అయిపోయింది, 2 dayలో అయిపోయింది అని చెప్పేసి మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు మీరు క్లెయిమ్ చేసినా కానివ్వండి, సో అది మీకు ఆటోమేటిక్గా క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, ఒకవేళ మీకు క్లెయిమ్ అనేది టైం పెట్టినా మీరు వెయిట్ చేయాలి, బట్ సెటిల్మెంట్ అనేది తప్పనిసరిగా అవుతుంది. చూశారు కదా, సో ఈపీఎఫ్ నుంచి వచ్చిన ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పేసి అనుకోవాలి. 50,000 లోపు ఉన్నది ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు పెంచింది ఈపీఎఫ్ అనేది. ఓకే, సో ఇక సర్క్యులర్స్ యొక్క సారాంశం ఇదనమాట. ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను అనమాట. ఓకేనండి, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.